నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో దిల్ రాజు అలాగే గీతా గోవిందం కాంబో పరశురామ్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ నలుగురు మధ్యలో వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది సార్? అంటే దీని గురించి మీరు విన్నారా? అంటే చూసారా మూవీ చూడలేదండి. బట్ ఫ్యామిలీ స్టార్ అంటే ఇంతవరకు రౌడీగా ఉన్న విజయ్ దేవరకొండని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేయడానికి తీసిన సినిమా లాగా అనిపిస్తుంది. బట్ పరశురామ్ టేకింగ్ ఎలా ఉంటుంది అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. ఇంతకుముందు గీత గోవిందం, శ్రీరస్తు శుభమస్తు అవి సింపుల్ గా ఉన్నట్టు ఉంటాయి. ఎందుకో అంటే అప్పటి పరిస్థితుల ప్రకారం లేదంటే వీళ్ళ హీరోయిన్ ఇమేజ్ ప్రకారం కూడా వాళ్ళకి అది యాప్ట్ బాగుంది అనిపిస్తుంది. బట్ కొంత ఇమేజ్ పెరిగిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి జానర్లోకి వెళ్ళాలంటే మెయిన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. డైరెక్టర్ హీరోలు యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సో అందుకే కదా ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త విన్నాను ఏంటంటే డీబట్ మూవీస్ అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ తో నేను చేయను అన్నారు, విజయ్ దేవరకొండ అన్నారు అన్నట్టుగా. అలా అనుకుంటే మరి పెద్ద డైరెక్టర్ కూడా ఈయన అప్కమింగ్ హీరో ఈయనకి ఎందుకు ఇవ్వాలనుకుంటే ఈయన హీరోయే అయ్యేవారు కాదు కదా. అలా అనుకో, ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో జస్ట్ ఒక సైడ్ రోల్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన స్టారే మారిపోయింది. గీత గోవిందం, అర్జున్ రెడ్డి వరుసగా ఒక 2-3 బ్లాక్ బాస్టర్లు పడేసరికి స్టార్ అయిపోయారు ఆటోమేటిక్ గా. స్టార్ అంటారు బట్ వెళ్ళలేదు, స్ట్రగుల్ అయ్యే ఉంటారు. ఓవర్ నైట్ స్టార్ అయ్యారు అంటారు. లేదు అంటే మనోడు కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసిన పర్సన్. ఇప్పుడు అంతకుముందు నిఖిల్ సిద్ధార్థ్ తను కూడా మీరు ఏ సినిమా అంటే ఓయి సినిమా అనుకుంటా. ఓయి సినిమాలో కూడా ఒక సీన్ లో కనిపిస్తాడు సిద్ధార్థ్ సినిమాలో, జస్ట్ బైక్ మీద ఒక బాయ్ వెళ్ళిపోతున్నట్టుగా. తను కూడా సైడ్ క్యారెక్టర్ చేసి తర్వాత హ్యాపీ డేస్ లో నలుగురు హీరోలు ఒకరిగా చేసి తర్వాత ఒక అంటే సెలెక్టివ్ మూవీస్ చేసుకుంటూ ఒక ఇదిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కార్తికేయ 2 పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కదా ఆల్మోస్ట్. కాకపోతే ఆ నిఖిల్ది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కూడా చెప్తున్నా. యాక్చువల్గా కార్తికేయ 2 హిట్ అయిన తర్వాత ఒక సర్టైన్ హిందూ సమాజానికి సంబంధించి లేదా విహెచ్పికి సంబంధించిన వాళ్ళు ఈయన సన్మానించాలనుకున్నారంట. కృష్ణుడి తత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేసినందుకు గాను. బట్ అక్కడ రాంగ్ గైడెన్స్ వెళ్ళిపోవడం వల్ల నితిన్ని సన్మానించారని కూడా ఒక టాక్ ఉంది. అది రోమరో వాస్తవం తెలియదు కానీ మేబీ దాన్ని మళ్ళీ ఎలా చెప్పండి, లేదు నితిన్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు అన్నట్టుగా ఏదో వార్త వచ్చాయి. బట్ నిఖిల్ బదులు నితిన్ పేరు యాడ్ అయిపోయింది కన్ఫ్యూజన్ లో అన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, సో ఇట్లా విజయ్ దేవరకొండ ఏంటంటే గీత గోవిందం ఒక రకమైన యాక్సెంట్, టాక్సీ వాలా తర్వాత కొన్ని అర్జున్ రెడ్డి ఒకేలాంటి మాడ్యులేషన్ ఒకేలాంటి యాక్సెంట్ అలవాటు పడి ఆయన కొన్ని తీసాక ఒక్కసారి లైగరు ఎందుకో బాగా హైప్ తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడిపోయాయి. అంటే మినిమం కాన్సెప్ట్ కూడా లేదు, రొటీన్ గా ఎప్పుడో 80s లో వచ్చిన మూవీ లాగా అదే స్టోరీ లైన్. ఏముంది, హీరోయిన్ కూడా వాడు బాగుపడాలని ఎడమొహం పెడమొహంగా ఉండడం, వాడు బాగుపడిన తర్వాత మళ్ళీ రావడం, అవన్నీ అంటే ఎంత పూరి అయినా ఇది రాసింది అని కూడా అనిపిస్తుంటది ఒక్కోసారి. ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ గా తీస్తాడు, చాలా ఫాస్ట్ గా కూడా రాస్తాడంట ఆయన. సో అటువంటి రౌడీ విజయ్కి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ గా వెళ్ళడమే బెటర్ అనిపించిందో, లేదా ఇప్పుడున్న అప్కమింగ్ హీరోస్ పోటీని తట్టుకోలేక మాస్ ఇమేజ్ ని కవర్ చేయలేక అట్లీస్ట్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉండేటప్పుడు సోమన్ బాబు కృష్ణ గారు కొంతవరకు సోమన్ బాబు గారు ఫ్యామిలీ ఆడియన్స్ కి కవర్ చేసేవారు. ఆ నెక్స్ట్ జనరేషన్ లో చిరంజీవి గారు వీళ్ళు ఉన్నప్పుడు జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు వీళ్ళు కవర్ చేసేవారు. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి మరి ఫ్యామిలీగా ఎవరు ఉన్నారంటే అందరూ ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు, మాస్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మాస్ ఇమేజ్ కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక వదిలేండి, ఆయన వీళ్ళందరూ దాటుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎంత రఫ్ లుక్ గా కనిపించాలన్నా ఆయన సాఫ్ట్ గానే కనిపిస్తాడు, ఆయనకుండే వైట్ ఆ స్కిన్ టోన్ కి. సో ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్ళందరూ ఆల్రెడీ మాస్ ట్రై చేశారు, సక్సెస్ కూడా అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ ఎవరున్నారు? సో ఈయన ఎట్లా మాస్గా మనకు వర్కౌట్ అవ్వదు అనుకున్నారో, లేకపోతే ఏంటంటే ఫ్యామిలీగా ట్రై చేద్దామని అనుకుంటున్నారు. మీరు అన్నట్టు సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోయాయి. ఎప్పుడైనా సరే సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటమ్మా బాగా, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
గతంలో చిరంజీవి గారికి చూడాలని లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన గుణశేఖర్ గారు ఆ నెక్స్ట్ మూవీ మృగరాజు అని చేశారు. అది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోవడం వల్ల ఏంటో మరి పోయింది. అలాగే ఒక్కడు అదే గుణశేఖర్ గారు మహేష్ బాబుకి కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఒక్కడు కదా మహేష్ బాబు గారు. ఆయన వెంటనే మళ్ళీ అర్జును ఓకే సినిమా బాగానే ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతే మాత్రం మనం ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం కష్టమైపోతుంది ఎవరికి కూడా. అందుకే రాజమౌళి చాలా తెలివిగా ఏం చేస్తాడు ఆయన, అంత మగధీర లాంటి బ్లాక్ బాస్ట్ వచ్చాక ఏం చేశాడు ఆయన, సింపుల్గా మర్యాద రామన్ అని చెప్పి ఏ భారీ కాస్టింగ్ లేకుండా ఒక కమెడియన్ తీసుకొచ్చి హీరోగా మలిచి తీసాడు, హిట్ కొట్టాడు. మళ్ళీ మంచి ఒక హిట్లు 2-3 హిట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఏగతో మళ్ళీ కొంచెం ఆయనగా తగ్గించుకోనో లేదంటే ఎక్స్పెక్టేషన్స్ అమ్మో వీళ్ళు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయని చెప్పు ఆయన పల్స్ పట్టుకున్నాడు ఆయన. అంటే నాకు అనిపించింది చెప్తున్నా. అందుకే ఏగా తీశారు, ఏగా కూడా హిట్ అయిపోయింది. మనుషులతో సంబంధం లేదు జంతువులతో కూడా హిట్ కొడతాను అన్నట్టుగా అనిపించింది. అప్పుడు అందరూ అదే కదా అనలిస్టులు క్రిటిక్స్ అందరూ కూడా అదే రాశారు పేపర్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి ఏదైతే ఆడియన్స్ రీచ్ అయిపోతారో దానికి రీచ్ అవ్వడం చాలా కష్టం ఉంటుంది. అందుకే స్టోరీ లైన్ కానీ కొన్ని టీజర్లో కూడా లీక్ చేయకూడదు. లీక్ చేస్తే ఏమవుతుందంటే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా తుస్సు మనిపోతుంది. ఇప్పుడు ఆచార్య ఏమైంది, కొరటాల శివ గారికి అసలు ఫ్లాపే లేదు, అటువంటిది ఆచార్య పోవడం ఏంటి, అది కూడా చూస్తే మామూలుగా రెగ్యులర్ కథలాగా ఉండడం ఏంటి. ఎంతవరకు ఆయన అలా చేయలేదు కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు శ్రీమంతుడు చూడండి ఎంత మంచి సబ్జెక్ట్, అలాగే జనతా గారే చూడండి ఎంత మంచి సబ్జెక్ట్, ఇట్లా ఎంత భరతని నేను ఏది కూడా మంచి మంచి సబ్జెక్టులు తీసారు. ఆయన ఆచార్యులను ఎందుకు అలా తీస్తారు, ఆయన వైఫల్యమా లేదు తేడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాడా. అలాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏంటంటే ఒక రకమైన మోసకి ఒక రకమైన మోస యాక్టింగ్కి అలవాటు పడిపోయారన్న వార్తలు కూడా ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మేబీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి చేసి టైటిల్ కూడా ఫ్యామిలీ స్టార్ అనే పెట్టారు కానీ మీరు అన్నట్టు కాంబినేషన్ ఆ కాంబో మంచి బ్లాక్ బాస్టర్ కాంబో కదా అని మళ్ళీ అనుకుంటే మాత్రం ఆ హిట్ అవ్వాలని లేదు. గతంలో కూడా చాలా ఇలాగే మనలో కూడా జనరల్గా ఏం చేస్తుంటే ఒక హిట్ పేరు ఒక హిట్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి వరుస పెట్టి ఇంకా అదే మూసలో తీసేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, నా చిన్నప్పటి నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ అల్లుడు సినిమా ఉంది చిరంజీవి గారిది, అంటే బాగా చిన్నప్పుడు. ఆ తర్వాత వరుస అనమాట రౌడీ అన్నయ్య, రౌడీ బాసు, రౌడీ హీరో, రౌడీ ఏంటంటే అల్లుడు అయిపోయింది కాబట్టి రౌడీ అన్నయ్య, రౌడీ తమ్ముడు, ఇట్లా రౌడీ మీద వచ్చేస్తుంటాయి టైటిల్స్. ఇంకా అలాగా మనవలు కూడా ఏంటంటే ఏదైనా ఒక పట్టుకున్నారు అనుకోండి ఇంకా దాని మీదే వేస్తూ ఉంటారు. ఒక దెయ్యం సినిమా కాన్సెప్ట్ ఒకటి హిట్ అయింది అనుకోండి ఇంకా వరుసపెట్టి దెయ్యం సినిమాలు వచ్చేస్తూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా, అది వాళ్ళు అనుకొని తీస్తారో లేదంటే ఆ కాన్సెప్ట్ ప్రజెంట్ ట్రెండ్లో ఉంది కాబట్టి అనుకొని తీస్తారో తెలియదు కానీ ఇంకా అట్లాగే ఉంటుంది. దానికి బీజం వేసింది మాత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, అదే ప్రేమించి పెళ్ళాడుతా అని షారుఖ్ ఖాన్ సినిమా. అది ఎన్ని సినిమాలకి దాన్ని ఆద్యం పోసిందంటే హీరో అనేవాడు హీరోయిన్కి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ ఇంట్లో తిష్ట వేసి వెళ్ళగా వాళ్ళందరినీ మార్చుకొని హీరోయిన్ లైన్లో పెట్టుకోవడం అనేది కాన్సెప్ట్ కదా. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అది ఎన్ని సినిమాలు రాలో చెప్పండి, నాకు తెలిసి ఇన్ని సినిమాలు వచ్చి ఉంటుంది. అన్ని సినిమాలు అదే కాన్సెప్ట్. ఇప్పుడు నేను శైలజ కూడా అదే కాన్సెప్ట్, పెళ్ళి సెట్ అయిన దాంట్లోనే ఉంటాడు. ప్రేమంటి దేర వెంకటేష్ది అదే కాన్సెప్ట్. మీరు ఏది తీసుకోండి. తర్వాత బాలయ్య బాబుది ఒక సినిమా వచ్చింది అప్పట్లో గుర్తు రావట్లేదు, అది కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా ఆ జానర్లో చేసేసాడు, హీరోయిన్ ఇంట్లో ఉండడం. ఇప్పుడు ఆ శ్రీరస్తు సొమ్మస్తు కూడా అదే కాన్సెప్ట్ కదండి, పరశురామ్ గారికి తీసింది. పెళ్లి సెట్ అయిన దాంట్లో అక్కడ ఉండడం, ఆడ మంచిగా మార్కులు తెచ్చుకోవాలనుకోవడం, లాస్ట్లో కథ సుఖాంతం చేయడం. రియల్ లైఫ్లో అయితే అలా అవ్వదు కదా. సో అట్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇంకా కష్టం. ఇంకా అదే మాసు తర్వాత వైబ్ అని అనుకుని ఉంటారు కదా, అట్లాంటి వాటికైతే వైబ్స్ వేరు ఎట్లాగైనా ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళ ఒక స్టోరీ, ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కృష్ణవంశీ సినిమాల్లాగా తెరంతా నిండుగా ఒక 40 మంది ఆర్టిస్టులతో ఉంటే అప్పుడు సాటిస్ఫాక్షన్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఫ్యామిలీ స్టార్ అయితే ఎందుకో
ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతగా రీచ్ అవ్వలేదు అని అయితే నేను విన్నాను. సినిమా అయితే నేను చూడలేదు, చూద్దాం. మరి కొన్నిసార్లు ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేసి సలార్ కూడా అంతే కదా, ముందు ఏముందిలే అన్నట్టు అన్నారు, బట్ 1 వీక్ తర్వాత భారీ కలెక్షన్స్ వచ్చాయి, సూపర్గా ఉంది అన్నారు. RRR కూడా అలాగే అన్నారు, ముందు రామ్ చరణ్ ఏం లేదు అంతా ఎన్టీఆర్ ఎక్కువ ఉంది అన్నారు, కొందరు అన్నది ఎన్టీఆర్ ఎక్కువ లేదు రామ్ చరణ్ ఎక్కువ ఉంది అన్నారు. ఒక 1 వీక్ తర్వాత ఇద్దరిది బాగుంది, ఒక రకమైన ఎలివేషన్ వచ్చింది అని చెప్తారు. ఇవి ఎట్లా ఉంటాయి చెప్పలేము, బట్ మనం చెప్పే అనాలిసిస్, మనం చెప్పే విమర్శల వల్ల ప్రొడ్యూసర్స్కి దాని మీద ఆధారపడే వాళ్ళకి నష్టం లేకుండా ఉండాలి. అందుకే బాగోదు. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే కొన్ని టీవీలో వస్తున్నప్పుడు పాత సినిమాలు చూస్తూ ఉంటాం, చూసినప్పుడు సినిమా బాగుంది అనిపిస్తుంది, బట్ అలాంటి సినిమాలు కూడా 100 వచ్చేసి ఉంటాయి. బట్ నాకు ఎందుకో నేను నా పర్టికులర్ మూడు లేదా ఆ రోజు ఉండే రిలాక్సేషన్ బట్టి లేదంటే ఇంట్లో చూసుకుని కంఫర్ట్ బట్టో నాకు అది నచ్చిండొచ్చు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు శివ లాగా డిఫరెంట్గా తీయలేరు ఎవరు, తీయాలంటే ఎప్పుడో ఒకసారి అవుతుంది. డిఫరెంట్ టేకింగ్లో చేస్తే బాగుంది. ఇప్పుడు అరవింద్ సమేత ఉంది, అది ఫ్యాక్టరీస్ గురించే, బట్ అది కొంచెం డిఫరెంట్గా తీయాలని ప్రయత్నించారు. హీరో అనేవాడు కక్షలు కార్పణ్యాలు కత్తులు తీయకుండా కూల్గా శాంతంగా ఉంటే ఎలా ఉంటుంది, శాంతంగా ఉండి వాళ్ళు మార్చగలుగుతాడా. ఇప్పుడు మిర్చి కూడా అదే కాన్సెప్ట్ కదా, సేమ్. కాబట్టి అదొక జానర్, కాన్సెప్ట్ అదే, టేకింగ్లో కొంచెం తేడా. ఇద్దరు కూడా వీళ్ళు కూడా అటువైపు వెళ్ళి మార్చుకొని వస్తాడు, వీడు ఒకటి సిటీలోకి వెళ్ళి మార్చుకొని వస్తాడు అరవింద్ సమేత. అక్కడ ఏంటంటే కరెక్ట్గా వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ వైపు నుంచి నరుక్కొని వస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఏమాత్రం చిన్న డిఫరెంట్ స్టోరీ లైన్ పెట్టినా కూడా, ఇప్పుడు మొన్న రీసెంట్గా జోయ్ వచ్చింది, జాయ్ స్పెల్లింగ్ అలా ఉంటుంది, బట్ జో అంటది, మనం తెలుగు నేటివ్ జాయ్ అంటాం. ఇప్పుడు అక్కడ సినిమా ఏముంది, రొటీనే, కాలేజీ లవ్ స్టోరీ అంత. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఒకప్పుడు కాపాడిన అమ్మాయే వాడిని వీడిని ఇష్టపడతా ఉంటుంది, తెలియకుండా పెళ్ళి అవుతుందని చిన్న ట్విస్ట్ పెట్టి అది అక్కడ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. తెలుగులో కూడా ఓటీటీలో తెగ ఆడేసింది కదా. సో అట్లా ఏవో చిన్న అవే ఇవి పాత్రలు, డిఫరెంట్ లొకేషన్స్, చిన్న టేకింగ్. క్లైమాక్స్ ఏదైనా ఆయువు పట్టమ్మా ఏ సినిమాకైనా. క్లైమాక్స్ ఏ మాత్రం చెడిందా, సినిమా అంత బాగున్నా క్లైమాక్స్ దుస్తు అనిపిస్తే పోతుంది. ఇప్పుడు ఖుషి ఉంది, ఖుషి కూడా బాగానే ఉంటుంది. ఇంతకుముందు విజయ్ దేవరకొండ వచ్చిన సినిమా సమంత విజయ్, అది బాగుంది, కానీ క్లైమాక్స్ ఏం లేదు. అక్కడ ఒక హోమం చేశారు, తుస్సు అనిపించి అది జనాలకు నచ్చలేదు. అక్కడే చెప్పాడు, జాతకం కన్నా ప్రేమ నమ్మకమే గొప్పదని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. మళ్ళీ రేవతి బతికినట్టుగా క్లైమాక్స్ లో వాళ్ళిద్దరికి ఒక సాంగ్ పెట్టారట, అప్పుడు సినిమా సూపర్ హిట్. ఫస్ట్ నంది అవార్డు కూడా వచ్చిందట వెంకటేష్ గా సినిమా. మన ఆడియన్స్ థింకింగ్ అలా ఉంటుంది. క్లైమాక్స్ ఇప్పుడు రమణ విన్నారా, తమిళ్లో రమణ సూపర్ హిట్ మూవీ. అది తమిళ్లో భారతీయుడు అటర్ ఫ్లాప్ కానీ ఫ్లాప్, తెలుగులో సూపర్ హిట్. తమిళ్లో రమణ హిట్, అదే తెలుగులో ఠాగూర్. అక్కడ తమిళ్లో విజయకాంత్ రమణ చనిపోయారు రీసెంట్గా, ఆయన ఉరివేస్తారు, అది క్లైమాక్స్. ఇక్కడ చిరంజీవి గురేస్తే సినిమా ఆడుతుందా? అందుకేం చేశారు, ఎక్కడ దెబ్బ తినకుండా ఒక రిటైర్డ్ జడ్జిలను ఒక 50 మందిని కలిసి, 10 మందినో 20 మందినో కలిసి, సార్ ఇలా చేసిన వాడికి క్షమాభిక్ష ఉంటుందా, ఇలాంటి కోర్టు క్షమిస్తుందా, తప్పించుకునే మార్గాలు ఉన్నాయా అంటే వాళ్ళు కొన్ని స్టడీలు చేసి గతంలో పోలందేవి లాంటి వ్యక్తుల్ని కూడా సొసైటీ క్షమించి హక్కును చేర్చుకుంది. ఈయన కూడా సొసైటీ కోసం చేశాడు కాబట్టి ఈయనకి ఆ క్షమాభిక్ష పెట్టచ్చు. అలా క్లైమాక్స్లో అలా మార్చారంట. అదే మరి ఇక్కడ చిరంజీవి గారికి ఉరిశిక్ష పడిందని అంటే ఎవరు ఊరుకుంటారా, తెరలు చింపేస్తారు కదా. సో అట్లాగా ఈ ఫ్యామిలీ ఇది కూడా కొద్దిగా మార్చి అటు ఇటో తీసుకెళ్ళి మరి క్లైమాక్స్ మన దగ్గరికి తెచ్చేయాలి. తీసుకురాదనుకోండి ఫ్యామిలీ ఆడియన్స్ అప్సెట్ అవుతారు. సో చూద్దాం, చూడాలనుకుంటున్నా ఈ సండే చూసి అప్పుడు మనం సర్టిఫై చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.